రాష్ట్రంలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 3 రోజులు టెంపరేచర్లు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఉత్తర, తూర్పు, దక్షిణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే సీజనల్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసింది వాతావరణ శాఖ. ఈసారి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని ప్రకటించింది. రాష్ట్రంలో ఈసారి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం ఉంటుందని చెప్పింది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వర్షపాతంలో వ్యత్యాసం ఉంటుందని ప్రకటించింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలు, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంటుందని తెలిపింది. సెంట్రల్ జిల్లాలో కొంత మెరుగ్గానే ఉంటుందని సీజనల్ ఫోర్కాస్ట్లో ప్రకటించింది ఐఎండీ. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. ఏప్రిల్లోనే మే నెల తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఇవాళ అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బేలాలో 43.2 డిగ్రీలు, నిర్మల్ జిల్లా మామడలో 41.7 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. రానున్న 3 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర, తూర్పు, దక్షిణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. నార్మల్గా హై టెంపరేచర్లు ఉండే ఉత్తర తెలంగాణ, అలాగే తూర్పు తెలంగాణ, సౌత్ తెలంగాణలో మహబూబ్ నగర్ ప్రాంతంలోనే ప్రస్తుతం కూడా మనకి హై టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో హైయెస్ట్ టెంపరేచర్ వచ్చి మనకి నిజామాబాద్ జిల్లాలో 40.8 డిగ్రీలు, మహబూబ్ నగర్ ప్రాంతంలో 40.5 డిగ్రీలు, అట్లాగే మనకి తూర్పు తెలంగాణలో 39.5 డిగ్రీలు పైబడి మన సిటీలో కూడా 39.4 డిగ్రీలు మన సిటీ అబ్జర్వేటరీలోనూ రికార్డ్ అవ్వడం జరిగింది. ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో దాదాపు 41 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో 38 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో బయటకు వెళ్లొద్దని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టెంపరేచర్లు భారీగా నమోదవుతున్నాయి. పెరిగిన ఎండలతో జనం అవస్థలు పడుతున్నారు. అత్యధికంగా బేలాలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 5 రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉందని ప్రకటించారు అధికారులు. పెరిగిన ఉష్ణోగ్రతలతో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. అటు మంచిర్యాల జిల్లాలో కోల్డ్ బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతల పెరుగుదలకు వడగాల్పులు తోడవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అటు కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఎండల ప్రభావం కులవృత్తులపై పడింది. ఓవైపు సూర్యుడు నిప్పులు చిమ్ముతుంటే, మరోవైపు నిప్పుల కొలిమి దగ్గర పనులు చేస్తున్నారు వృత్తిదారులు. ఎండలతో మధ్యాహ్నం జనం బయటకి రాలేకపోతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాలులకు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిపుణులు.